హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో. ఇప్పుడు రంగమార్తాండ సినిమా ఎందుకు చూడాలి? ఉగాది రోజున రిలీజ్ అయిన ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దీని ద్వారా కృష్ణవంశీ కంబ్యాక్ అయ్యాడా? దీని ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రకాష్ రాజ్ యొక్క పాత్ర స్వరూప స్వభావాలు ఏంటి? దీనిలో గొప్పగా నటించిన వాళ్ళు ఎవరు? ఇళయరాజా సంగీత ప్రజ్ఞ ఎంతవరకు పనిచేసింది? ఆ బ్రహ్మానందం యొక్క పాత్ర అంత స్పెషల్ ఏంటి? అసలు మనం ఒక ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఇది ఫ్యామిలీ సినిమాగా ఫీల్ అయ్యి ఎందుకు చూడాలి? ఇది రంగమార్తాండకు సంబంధించిన ఒక చిన్న డిస్కషన్ చేస్తే ఫస్ట్ ఏంటంటే రంగమార్తాండ ఒక తల్లిదండ్రుల యొక్క కథ, అదే సమయంలో ఒక నటుడి యొక్క అంతరంగ ఆవిష్కరణ. ఎవరి నటుడు అంటే పలానా రంగస్థలం మీద నుంచి ఏ సినిమాకి లేకపోతే ఏ సీరియళ్ళకి వెళ్లకుండా కేవలం రంగస్థలాన్నే 40 ఏళ్ల పాటు దున్ని అలసిపోయిన ఒకానొక నటనా రైతు యొక్క కథ ఇది. ఆ తర్వాత ఆయనకి తన 40 ఏళ్ల నటనా జీవితానికి గుర్తుగా రంగమార్తాండని ఒక బిరుదు ఇచ్చినప్పుడు ఆ బిరుదు తీసుకున్న సమయంలో ఆయన చేసిన ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇక నుంచి నేను నటనకు దూరంగా ఉంటాను అని చెప్పడం. అక్కడి నుంచి ఈయన ఆ రంగస్థలాన్ని వదిలి నిజ జీవన రంగస్థలం మీదకి ఎక్కుతాడు. అప్పటి వరకు ఆయన ఎవరు? ఒక భర్త, ఆ తర్వాత ఒక తండ్రి, తర్వాత కాబోయే తాత. ఈ నిజ జీవన పాత్రలో ఆయన ఎంతవరకు వాటిల్లో సమర్థవంతంగా పోషించాడు అనేది, ఒక నటుడు తన నిజ జీవన పాత్రలో ఎలాంటి పాత్ర పోషణ చేశాడు అనేది ఈ సినిమా ద్వారా మనకి కృష్ణవంశీ చెప్పదలుచుకున్న ఒకానొక సబ్జెక్ట్. ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగిందంటే, రంగస్థలంలో ఒక్క ముక్కలో తేల్చి చెప్పాలంటే, మీరు తల్లిదండ్రులు అయినప్పుడు మీ ఆస్తిపాస్తుల్ని మీరు పోయే వరకు ఉంచుకోండి. ఎచ్చులకు పోయి మీరు మీ పిల్లలకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం నేను బతుకుండగానే చూడాలి అని ఈ ప్రకాష్ రాజ్ పాత్ర, రాఘవరావు పాత్ర ఎలా ఫీల్ అయిందో అలా ఫీల్ అవ్వాలి అని మీరు అనుకొని, మీరు రిటైర్ అయిన వెంటనే అమ్మ ఈ క్యాష్ బ్యాలెన్సు ఈ నగా నట్ర నువ్వు తీసుకో, కోడల పిల్ల నువ్వు ఈ ఆస్తిపాస్తులు నా మీద ఉన్నవన్నీ ఇప్పటి వరకు ఉన్నవన్నీ తీసేసుకో అని చెప్పి చాలా సరదాగా సింపుల్గా తేల్చి ఆస్తి పంపకాలు కంటి ముందు అలా చేసేసాము అంటే అక్కడితో ఆ ఇంట్లో మీకున్న అధికారము, మీకున్న విలువ కోల్పోతారు అని కృష్ణవంశీ ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాడు. మరి ఏం చేయాలి అంటే ఒకటే, ఇదే సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ద్వారా మనకి ఏం చెప్తాడు అంటే, ఏమయ్యా బాబు, నువ్వు బతుకున్నంత వరకు నీ చేతుల్లోనే అధికారాలు ఉండాలి, అప్పుడే నీకు విలువ ఉంటుంది, కాబట్టి దీన్ని గుర్తుంచుకో అని చెప్పేసి అంటాడు. ఫైనల్గా ఏంటంటే, మీరు ఇవ్వాలనుకున్నది మీరు బతుకుండగానే ఇచ్చేద్దామని మీ పిల్లలకి అనుకుంటే ఇచ్చేయండి, కానీ అక్కడ మీరు ఇంక ఉండరు, ఉన్నా కానీ ఉండలేరు, ఉన్నా కానీ మీరు రంగమార్తాండ కాస్త దొంగమార్తాండ అయిపోతారు. కూతురే బంగారం అని పిలిచే కూతురే మీకు దొంగ అన్న ముద్రేస్తుంది. ఇక కోడలైతే ఆమె యొక్క పిల్లలు, ఆమె ఫ్యామిలీలో మిమ్మల్ని ఒక సెకండ్ అంతా కూడా టాలరేట్ చేయదు. మీ విషయాల్లో మీ యొక్క సలహా సూచనలకు ఎలాంటి ప్రాధాన్యతలు ఉండవు. ఆమె ఏమనుకుంటుందో ఆస్తితో అది చేసేస్తుంది అనేది ఈ సినిమా ద్వారా మనకి గొప్పగా చెప్పాడు కృష్ణవంశీ. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ ఒక నటుడు యొక్క అంతరంగం ఏంటి అనేది కూడా ఒక మంచి ఆవిష్కరణ చేశాడు. అదేంటి అంటే, మనకి ఆనాటి కాళిదాసు, షేక్స్పియరు, భవభూతి, ఆ తర్వాత ఆత్రేయ, ఆరుద్ర, ఇకపోతే సముద్రాల, లేకపోతే ఇలాంటి వేటూరి, ఇలాంటి ఎందరో, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, లేకపోతే ఎంతమందో సాహితీవేత్తలు వాళ్ళ మనసుల్లో వాళ్ళ ఊహల్లో దాగిన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ పాత్రలో ఈ ఇమిడ్చేలా చేస్తారు. వాటిని మేము అకలింపజేసుకొని ఉద్ధృతంగా నటిస్తాము. ఆ నటన కాస్త ఆ నటన కోసం వేసుకున్న రంగు వెలిసిపోయినా కానీ ఆ పాత్రల స్వరూప స్వభావాలు మా మనసులో అలా తిష్ట వేసుకుని కూర్చుంటాయి. వాటితో మేము జీవితకాలం వేధించబడుతూనే ఉండాలి కాబట్టి అని నటుడి యొక్క ఒకానొక చాలా గొప్ప డెన్సిటీని చెప్తాడు కృష్ణవంశీ. అదే సమయంలో బ్రహ్మానందం, ఇప్పటివరకు మనం చూసిన బ్రహ్మానందం ఒక ఎత్తు, ఈ సినిమాలో ఒక ఎత్తు. ఇప్పటివరకు బ్రహ్మానందం పిచ్చి కామెడీ చేసుకుంటూ తనలో ఉన్న నటుడిని, నిజ నటుడిని బయట పెట్టని పరిస్థితుల్లో బ్రహ్మానందం ఈ సినిమాలో చేసిన పాత్ర, ఆయన సహసిద్ధంగా పలికే ఒకానొక డైలాగ్స్, అరే నువ్వు
నటుడురా చెత్త నా కొడుక అని తన ఫ్రెండ్ అయిన రాఘవరావు పాత్ర ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రని తిడుతూ ఎత్తులకు పోయి ఆస్తులన్నీ మొత్తానికి పనిచేసావు, ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి నటించిన నువ్వు ఎట్లా చేస్తావురా అని చాలా సరదాగా ఇతను చెప్పిన ఒకనొక డైలాగులు చాలా బాగుండడమే కాకుండా డెత్ బెడ్లో అతను హాస్పిటల్లో పడుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడో అమెరికాలో చేసిన దానవీర సూరకన్న డైలాగులు చెప్పుకొని ఆ హావభావ విన్యాసాలు బ్రహ్మానందంలో ఇంత సీరియస్ కంటెంట్ని ఎలివేట్ చేయగల నటుడు ఉన్నాడా అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తాడు బ్రహ్మానందం. ఇకపోతే ఇళయరాజా అనే ఒకానొక సంగీతజ్ఞుడు, సంగీత స్రష్ట, ఇసై జ్ఞాని అనే పేరును ఇళయరాజా ఈ సినిమా ద్వారా ఏదైనా ఆకట్టుకున్నాడంటే సున్నా అని చెప్పాలి. ఇళయరాజా ద్వారా ఎలాంటి ప్రజ్ఞా పాఠవాలు బయటకు రాలేదు. అదే సమయంలో జీవిత రాజశేఖర్ల యొక్క పెద్ద కూతురు శివాని కావచ్చు ఆమె పేరు, ఆమె చాలా గొప్ప సహజ నటన చేసింది కూతురు పాత్రలో. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ స్థాయి పాట పాడిన నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్కి అల్లుడు పాత్ర చేస్తాడు. ఇతను కూడా చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇతనికి మంచి ప్రమోషన్ లాంటి పాత్ర ఇది. ఇకపోతే అనసూయ భరద్వాజ్ కోడల పాత్ర చాలా చక్కగా జీవించి పెట్టింది. ఇకపోతే రమ్యకృష్ణ పాత్ర ఒదిగిపోయి కనిపించిన పాత్రలో ఆమె ఎంతవరకు తనకి ఎడ్జుందో అంతవరకు చేయగలిగింది. ఇకపోతే ఈ సినిమా మొత్తంలో మనకి కనిపించేది ఏంటంటే రచయిత దర్శకుడు పోటాపోటీ సన్నివేశాల కల్పన. ఇతను ఎంత గొప్పగా పాత్రలు చాలా కొన్ని పాత్రలకి కొన్ని డైలాగులు చాలా గొప్పగా అనిపిస్తాయి. అవి ఎలాంటివి అని మనం మచ్చుకొని చూస్తే అరే నిజ జీవితంలో రంగులేసుకొని చేసే పాత్రల కన్నా రంగులు లేకుండా నిజ జీవితంలో చేసే పాత్రలు పోషించడం చాలా కష్టంరా అని చెప్పడం. ఆ తర్వాత ఈ ఆచార్య ఆత్రేయ లేకపోతే ఈ ఆనాటి కాళిదాసు నుంచి ఈనాటి వేటూరు వరకు వీళ్ళందరూ వాళ్ళ ఇష్టానికి రాసిపర్దుపుతారు, నా కొడుకులు రాసిన దానికి మనం ఈరోజు పాత్రలు పోషించి వాటన్నిటిని మన మనసులో పెట్టుకొని జీవితకాలం పాటు వాటిని వేగుతూ అన్న ఆ సన్నివేశంలో ఆ గొప్ప డైలాగ్ కూడా చాలా బాగా పేలింది. ఇట్లా అసలు ఈ సినిమాని కంప్లీట్గా ఆకెళ్ళే అని ఈ మాటల రచయిత అద్భుతంగా రాణించాడని చెప్పాలి. ఆయనకి చాలా ఎక్కువ మార్కులు, ఎందుకంటే ఇది స్క్రిప్ట్ ఓరియంటెడ్ సినిమా. దీనిలో దర్శకత్వం చేయడానికి ఏం లేదు, ఫ్రేమ్లు చేసి పక్కన పెట్టుకోవడం, ఆ స్క్రిప్ట్ని పకడ్బందీగా వచ్చిందో లేదో చూసుకోవడమే. ఈ విషయంలో కృష్ణవంశీ చాలా మంచి ప్రతిభ కనపరిచాడు. కానీ సంగీత పరంగా రాహుల్ సిప్లిగంజ్ లాంటి తెలంగాణ మాస్ బీట్ పాడగలిగేవాడు ఉన్నా కానీ ఆ సంగీతాన్ని ఇళయరాజాలోంచి తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఈ సందర్భంగా మనం రంగమార్తాండని ఫైనల్గా ఒక జడ్జిమెంట్లో తీసుకుంటే తల్లిదండ్రుల కథ, ఒక నటుడి అంతరంగ ఆవిష్కరణ, వీటిల్లో మీకు నచ్చే అంశాలు చాలా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మంచి సినిమాలని ఆదరించాలని మనం ఎప్పటికీ ప్రయత్నం చేయాలి. రేపటి రోజున ఇది జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఆశ్చర్యం లేదు. అంత గొప్ప కుటుంబ విలువలతో ఈ సినిమా ఉంది కాబట్టి మీరందరూ చూడొచ్చు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే తప్పకుండా దీన్ని చూడొచ్చు. ఆ అవకాశం ఉంది, మీకు చాలా మేలు చేస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.